ముఖ్య అతిథులు మన శాసనసభ్యులు కందికొండ వెంకటప్రసాద్, అలాగే అధ్యక్షత వహించిన ఆర్డీఓ సార్ గారికి, అలాగే హాజరైనటువంటి మాజీ శాసనసభ్యులు మార్తాన్న గారికి, స్థానిక కౌన్సిలర్ గారికి, డిఎస్పీ సార్ గారికి, ఈఓ గారికి, అలాగే అర్చకులకు, అలాగే కుల ప్రముఖులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనకి ఏదైతే కదిరికి ఒక పెద్ద పండుగ మన బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ బ్రహ్మోత్సవాలను మనము అత్యంత అద్భుతంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన కదిరికి పేరు రావడానికి మన కాదిరి లక్ష్మీ నరసింహస్వామి కారణం. కాబట్టి ఈ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఖ్యాతిని మనం ప్రపంచం నలుమూలలా వినపడేలా చేయడానికి మనమందరము కారణమయ్యి ఆ విధంగా మనం ముందుకెళ్ళాలా. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మీటింగులు, ఇలాంటి మీటింగులు ఇంకా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ కావడానికి ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి ఇంకా 2 మీటింగులు జరిగి ఇంకా కొంతమంది వాలంటీర్లను అలాగే కమిటీలను కూడా ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. వచ్చే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళకు సరైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా మన బ్రహ్మస్థాల గురించి ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత ఎవరెవరు బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తూ లక్ష్మీనరసింహస్వామి ఆయన ఎవరితో ఏం పని చేయించుకోవాలో కరెక్ట్గా చేయించుకుంటే చాలా సంతోషం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో మనం ట్రాఫిక్ సమస్యగా చాలా ఇబ్బంది పడేటోళ్ళం. ఇప్పుడు మనకు బైపాస్ రోడ్ వచ్చింది కాబట్టి చాలా వరకు వెహికల్ అట్లా పులిందలకు వెళ్ళేటట్లు వెళ్తాయి, కదిలికి వచ్చేటట్టు కూడా మదనపల్లి రోడ్లు వస్తాయి. అది చాలా మంచిగా ఉంటుంది. ఈసారి ట్రాఫిక్ కూడా జరుగుతుంది. అయితే అక్కడ వచ్చి బస్సులు దిగే వాళ్లకు వాటర్ సౌకర్యం చాలా ఎక్కువ మనం కల్పించాలా. అక్కడ గతంలో కూడా ఆర్టీసీ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేశారు. ఈసారి మనం 15 రోజులు కూడా బ్రహ్మోత్సవాలు ప్రతిరోజు కూడా తిరునాళ్ళ జరుగుతుంది కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా అక్కడ దిగే వాళ్ళకు ఇక్కడ రావాలంటే బస్సులు రావాలంటే ఆటోలలో చాలా ఇబ్బంది పడతారు. వాటి కూడా వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేస్తే ముసలి వాళ్ళు నడిచి రాలేరు, ఆటోలు దొరకబట్టి అది కూడా చాలా బాగుంటుంది. రెండో విషయం, ప్రతి ఒక్కరు కూడా మన ఓనేరులో స్నానం చేస్తే చాలా మంచిది. ఆ నీటితో స్నానం చేయాలని చెప్పేసి చాలా వరకు అందరికి కూడా ఉంటుంది స్నానం చేయాలని చెప్పేసి. ఆ నీళ్లు తల మీద పోసుకుంటే సర్వ రోగాలు పోతాయని చెప్పేసి గతం నుంచి కూడా మన పెద్దలు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి చాలా మంది ముసలి వాళ్ళు లోపలికి దిగేదానికి ఇబ్బంది పడుతున్నారు. ఈసారి ఎమ్మెల్యే గారు అదేవిధంగా కమిషనర్ గారు వాటి మీద చొరవ తీసుకొని పైపులు పైకి వచ్చి అక్కడ మహిళలు గోపక్కన అదేవిధంగా మా మగవాళ్ళ గోపక్కన స్నానం చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ప్రతిసారి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ సింహకోట దగ్గర ఏదైతే వినాయకుడు పెడతారో అక్కడ రోడ్డు, ఆ రోడ్డు కొంచెం ఇప్పుడే మంచిగా లాస్ట్ వరకు చేస్తే బాగుంటుంది. గతంలో కూడా కుందరికి దిగిన సందర్భం కూడా మనం చూసాం. అది కొంచెం దృష్టిలో పెట్టుకునే అధికారులు వెంటనే వాటిని స్థాపించాలా. అదేవిధంగా భక్తాదులు చాలా వరకు భక్తాదులకు ఏమేమి అవసరం అనేది మన పేదవాళ్ళు చాలా పేదవాళ్ళు కదిరి లక్ష్మీ నరసింహస్వామి పేరుకు వచ్చి ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటామని చెప్పేసి చిన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టుకుంటా ఉంటారు. వాళ్ళు రాత్రి అంతా ఒక్కొక్కసారి ఫోన్ కూడా జరగదు. కానీ వాటిని తిన్నాల గేట్ అని చెప్పేసి ఆ గేటుతో వాళ్ళు ఎక్కడి నుంచి మన ఊరు నమ్ముకొని వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర మనం ఈ గేట్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువ వసూలు చేస్తానని చెప్పేసి చాలా మంది బాధపడతా ఉంటారు. ఇప్పుడు కూడా నా పోనీ జరగలేదు కానీ నన్ను గేట్ అడుగుతారని. అది వచ్చేది 3 లక్షల రూపాయలు. దానికి స్వామి జైలుకి వెళ్తే అక్కడ మేము అంగాల్లో పెట్టుకుంటే 10 రూపాయలు సంపాదించుకొని వచ్చాము,
అక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో కదిరి ప్రజల సహకారంతో చాలా మంచిగా వ్యాపారాలు జరిగి అనే విధంగా కూడా ఆ ఫ్రీగా పెట్టిస్తే అంగళ్ళు చాలా బాగుంటుంది. ఎందుకంటే అంగడి పెట్టడము కరెక్ట్, గేటు కడతారు, తర్వాత ఇంటి ముందర ఉంచుకుంటే వాళ్ళకు గేటు కడతారు, ఫ్రీగా పెడదాంలే కట్టాలి కాబట్టి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అది ఆ విషయంలో దయచేసి మనం ఆ వ్యాపారస్తులు కూడా సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం మజ్జిగ నీళ్ళు ఎటువంటి భోజనం కూడా తక్కువ ఉండదు, కదిరికి వస్తే భోజనం ఎక్కడ కూడా తక్కువ ఉండదు. అదేవిధంగా చాలా మంచిగా రథోత్సవం జరుగుతుంది. మన కదిరి ప్రజలకు ఒక అదృష్టం, ఈసారి 2026 కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా 2026లో మిద్దెల మీద ఉండే జనాలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి చూసే పరిస్థితి కూడా దేవుడు మన తిరిగే రోజులు వస్తున్నాయని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, రోడ్డు చాలా పెద్ద ఎడల్పు అవుతుంది కాబట్టి చాలా మంచిగా మనం తేదీలు చూడొచ్చు. కాబట్టి ఈ అన్నిటి కూడా ఎమ్మెల్యే గారి సహకారం చాలా ముఖ్యమని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా పార్థన్న గారు ప్రతి ఒక్కసారి కూడా ముందుకు ముందే వాళ్ళ ఇంటి పైన ఎవరైనా ఎక్కేవాళ్ళు ఉంటే వాళ్ళకు నీళ్లు మజ్జిగ అదేవిధంగా చిత్రాలు వేలు కూడా ఇస్తా ఉంటారు. అలాగే కదిలో చాలా మంది కూడా ఆ చుట్టుపక్కల తిరువేదులు ఉండే వాళ్ళు భక్తాలకు ఎవరికి నువ్వా నేనా అనుకోకుండా అందరూ కూడా సహకరిస్తారు. ఇది కదిలి యొక్క ప్రత్యేకత అని చెప్పేసి మంచి వ్యక్తులు ఉంటారు, బాగా సహకరిస్తారు. భక్తాలు చాలా మంది చెప్పుకోవడం కూడా మనం వింటున్నాం. కాబట్టి ఈసారి 15 రోజులు కూడా ప్రతి రోజు కూడా ఒక తిరునాళ్ళ మాదిరి జరగాలనుకున్నాం. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా కదిలో ఉన్నటువంటి పుర ప్రజలు ముఖ్యంగా మనం ఒక ఫ్యామిలీతో భార్య భర్త పిల్లలు వచ్చి ఈ ప్రతిరోజు ఉత్సాహంలో మన ఏదైతే జరుగుతుందో ఆ ఉత్సవాల్లో పాల్గొంటే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, నేను పదే చెప్పాను, ముందున్నటువంటి వాళ్ళు అందరూ ఒక్కొక్కరే వచ్చారు, ఫ్యామిలీతో రాలేదు, అందరూ వచ్చి కలిస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకున్నప్పుడు కూడా కొంచెం తక్కువ వచ్చారు. కాబట్టి కనీసం ఈ ఉత్సవాలను కూడా మనందరం కూడా ఫ్యామిలీతో వచ్చి ప్రతిరోజు కూడా కలవాలని, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి అర్చకులు ఏమనుకోకూడదు. నా యొక్క చిన్న మనవి, కొంచెం ముందుగా కొంచెం లేట్ అయితే ఇబ్బంది పడుతున్నారు, రాత్రి 10-11 అయితే ఇళ్ళ పోయేదానికి కొంచెం ముందరగా మనం ఈ ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో రథం ఇక్కడ జరిగే ఆ కార్యక్రమాన్ని స్వామివారిని ముందే మనం తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటాను. చేసి బాగుంటుంది. మహాభారతం మన పూర్వ జన్మ సుకృతంతో జన్మ వాళ్ళకు ఎంతో కృతజ్ఞత చెప్పిన స్వామి ఎంతో బెంగళూరు మంగళూరు చెన్నై ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తారు. స్వామి ఎక్కువ ప్రజలు నిత్యము మా దేవుడు చూస్తారు. మా స్వామి ఎప్పుడో ఒకరోజు మమ్మల్ని పిలిపిస్తాడు. ఈ కాదరీ క్షేత్రంలో భక్తులు ఎంత పూర్వ జన్మ సుకృతం చేస్తున్నారంటే అనుకుంటా ప్రతి ఒక్క భక్తులు మాకు వచ్చి చెప్పుకుంటారు. ఈ కాదరీ క్షేత్రంలో మహాభాగ్యం. మనం గుడి లోపలికి రాకపోయినా కూడా లోపల మహత్వాన్ని చూస్తా, లోపల పెద్ద చూసినట్టే అన్నదా చరణం నాస్తి పవిత్ర శరణం మమ అస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షోనాథన. లోపలికి రానివాడు ఉన్నవాడు, లోపలికి వచ్చేవాడు రాకపోయేవాడు అందరూ కూడా లోపలాన్ని చూస్తే లోపల పెద్ద చూసినంత మహాభాగ్యం. అదిలో లోపల వచ్చి పెద్ద ఆయన చూడవాలని శాస్త్రించలేదు. లోపల రక్షాలు చూస్తే లోపల పెద్ద చూసినంత ఆనందం. కది నుంచి బస్సులో పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా లోపలాన్ని చూసి ఆహా ఈ కాదరీ చూస్తూ లోపలికి ఎంత ఆనందం, ఎంత భాగ్యం. ఈ కదిలో ఉండే వాళ్ళని ఎంత భాగ్యం. మనకి ఎప్పుడో ఇప్పుడు ఒక 6 నెలలుగా ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఈ కాదరీ క్షేత్రానికి నిత్యము 80 మంది మగవాళ్ళైతే 75 మంది ఆడవాళ్ళే వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒంగోలు, రాజమండ్రి, వైజాగ్ అక్కడి నుంచి స్వామి కాదరీ క్షేత్రం ఇంకా వైభవంగా ఉంటుంది. కాదరీ క్షేత్రంలో స్వామివారి దర్శన భాగ్యం, ప్రహ్లాదుడి దర్శనం, అమ్మవారు అమృతవల్లి దర్శనం, ఈ అన్నదానంలో అన్నప్రసాదం మా ప్రాంతం కూడా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మీరు అన్నప్రసాదం పెడుతున్నారు. కదిరి ప్రజలు చాలా పుణ్యపురుషులు స్వామి.
మాత్రం ఎంతో మంది భక్తులు చెప్పుకుంటారు. దానివల్ల ఈ కాంగ్రెస్ క్షేత్రం 15 రోజులు బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం అంటే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ బ్రహ్మోత్సవమే వారి వారి భక్తులు. అందుకే స్వామివారి నెల ముందే హనుమతి వాహనం ఎక్కి నా యొక్క బ్రహ్మోత్సవం వస్తుంది, మీరు ఇంట్లో వాటిని శుభ్రం చేసుకొని మీ ఇంటికి అంతా కూడా పరిశుభ్రంగా చేసుకొని మీ బంధువులు మిత్రులు అందరూ వచ్చిన సేవకులు మీరందరూ కూడా ధరించాలా అనేటువంటి ఒక మహాభాగ్యం భగవంతుడికి మనకి చెప్పినాడు. మాదిరిగా ప్రతి ఇంటా పండుగ దానివల్ల నేనేమో 7:30 స్వామివారి బయట రావాలని చెప్పినారు. అందులోపల స్వామివారికి సాయంకాలం గంట నైవేద్యం యాగశాలలో స్వామివారికి సంవత్సరం అంతా కూడా స్వామివారికి నిత్యము ఉదయం మధ్యాహ్నం సాయంకాలం 1008 నామాలతో హోమం. ఆ హోమం జరిగిన తర్వాతనే ఇక్కడ ఉత్సవమూర్తి ఏం చెప్పేసి ఆ హోమం యొక్క ఆ రక్ష భగవంతుడికి పెడితేనే ఆ యొక్క తేజస్సు అన్నమాట. లోపల 15 రోజులు చేసిన ఆ యొక్క తేజస్సు పూజ వల్ల ఆ 15 రోజులు అంకురాలపోయి ఆ పుష్పయాగమైన అద్భుతమైన మరుసటి రోజు పుణ్యాభాతి సంతోషం ఆ యొక్క 15 రోజులు చేసిన బ్రహ్మ కలశాన్ని స్వామివారి ప్రదక్షిణ కూడా ఆనాడ మహా సంతోషం చేసి ఆ యొక్క తేజస్సు అంతా కూడా లోపల స్వామివారికి పరిసమాప్తం చేసిన తేజస్సు స్వామివారికి పోవడం వల్ల స్వామివారు ఒక యుద్ధ పురుషుడుగా తయారయ్యారు. ఆ యొక్క బలము, ఆ శక్తి, ఆ తేజస్సు ఎలా వస్తుందంటే 15 రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఆ హోమంలో వేసేటువంటి ద్రవ్యం, ఆ యొక్క భక్తిపూర్వకమైన మంత్రాలు అవన్నీ కూడా స్వామివారికి సహాకారం చేయడం వల్ల స్వామివారికి సంవత్సరం ఈ గ్రామము ఎందుకు ఇంత అభివృద్ధి జరుగుతుంది అంటే ఈ 15 రోజులు ఈ యాగశాలలో ఆ యొక్క త్రికాల పూజ నిష్టగా స్వామివారికి బాగా ఆ యొక్క మహాప్రసాదాన్ని స్వామివారికి ఇవ్వడం వల్ల స్వామివారికి ఒక దివ్యమైనటువంటి ఒక తేజస్సు లోపల ఎంత చూసి ఇంకా ఒక తూర్పోయి దేవుడు చూస్తామే అనేటువంటి ఒక స్వామి ఎవ్వరు కాదు, ఆయన నిత్య ఎవ్వరు ఆయన 15 రోజులు వేలాంతర మంది లక్షాంతర మంది కొబ్బరికాయ సమర్పించి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేస్తూ ఒక భక్తుడు ఊరికే స్వామిని చూస్తేనే ఆనందం. ప్రతి ఒక్క భక్తుడిది కూడా తేజస్సు స్వామిలో పరిసమాప్తం. ఇదంతా కూడా గ్రామం అభివృద్ధి, మంచి ఆరోగ్య భాగ్యం, ప్రశాంతత జీవితం, నెమ్మదైన ఆరోగ్యం లోపల భక్తుడు మనం అడగకపోయినా కూడా స్వామివారి సంపూర్ణంగా ప్రసాదిస్తాడు. ఈ 15 రోజులు ఒక్కొక్క వాహనంలో స్వామివారు బయట రావడంతో నిత్య యవనోతుడిగా మహోన్నతంగా ఇప్పుడే మా భక్తులు లోపల ఆయన చూసింటారో లేదు, ఎలా నన్ను ఎప్పుడు వాహనంలో కూర్చోబెడతారో అడుగుతున్నాను. నేను ఎప్పుడైతే వాహనం ఆయన ఇప్పుడే కళ్యాణం చూడిపోదామా, హంసవాహనం ఇస్తామా, గడువాహనం ఇస్తామా, నేను ఇప్పుడే రెడీగా ఉన్నా, ఇప్పుడే చేస్తాను ఉత్సాహంగా లోపడున్నాడు. ఇంతమంది ఇక్కడ మాట్లాడుతుండేది మనము మాట్లాడడం లేదు. ప్రతి ఒక్కరి పొలయంలో కూర్చొని ఈ బ్రహ్మోత్సవం చాలా బాగా చేయాలి, ఇంకా మన హిందూ సంస్థ ఇంకా కాపాడుకోవాలి అనే ఒక తాపత్రయమే కానీ వేరే ఒక్కరి ఎవరికి కూడా ఈ కార్యక్షేత్రంలో అందరూ కూడా వచ్చి రథం ముందర వచ్చి స్వామికి ఆ యొక్క భక్తిపూర్వక కొబ్బరికాయ సమర్పించి ప్రతి ఒక్క వారు కూడా మేము ఈ రథం ఎక్కితే సంవత్సరంగా మనం బాగుంటాము అనే పేరు బాగా వస్తే ఈ సంవత్సరం అంతా కూడా మన పిల్లలు మనము ఆరోగ్యం పంటలు పరివారం బాగుంటాము. చాలా నమ్మకమైన దేవుడు. దానివల్ల 2 సంవత్సరాలు కరోనా వస్తే కూడా మన స్వామి ఇంటర్నేషనల్ 2 సంవత్సరాలు కూడా స్వామి నేను చేసుకుంటాను, మనం చేసేవాడు ఆయనే చేసుకుంటాడు. 7-8 లక్షల మంది వచ్చి బ్రహ్మోత్సవం తక్కువోత్సవం చేసిన తర్వాత 3వ రోజే బాకీ వేసేసి ఎవరు కూడా కలెక్టర్ ఆఫీస్ ఎట్లా మీరు బ్రహ్మోత్సవం ప్రారంభం చేసినారే, ఎందువల్ల ఏమవుతుందో ఎవరికి అందరూ ప్రతి ఒక్కరూ నిక్షేపంగా వాళ్ళ శాసనం చేసుకుంటారు. దానివల్ల ఒక ఆ యొక్క ఆలయ సిబ్బంది కూడా
స్వామివారికి 4:30 5 గంటలకు గంటకు వాటి వేసి కూర్చోబెట్టి స్వామివారిని 5 గంటలకు గంట వాటి వేసి 6:30 7:30 యాగశాలలో పూజ కార్యక్రమం స్వామివారి పట్టిపూర్వ పూజ చేసి 7:30కు స్వామివారి వేదిక తీసుకున్నాక పుష్పాలంకారం స్వామివారి లోపల వస్తే బయటకు వస్తే ఆయన చక్రవర్తి తనూజాయ సార్వభౌమానందుడు మేము చేసినా చేయకపోయినా ఆయనే అన్ని చేస్తున్నాడు మేము ఇప్పుడు చేస్తామనే మాట తప్పదు. ఈ బ్రహ్మోత్సవం వచ్చిందంటే ఆయన నేను ఒక 40 ఏళ్ళ వయసులో ఉన్నట్టు అది సహకారం కూడా లోపలి దానివల్ల ప్రతి ఒక్కరు మేము అయినంత త్వరగా 7:30 8 లోపల మహాత్మాలతో భక్తులకు అందరికీ దర్శన భాగ్యం కలిగించేట్టుగా మా అన్నం సంతృప్తిగా సాధిస్తాం. ఇంకొకటి మోహని ఉత్సవం రోజు మా వాళ్ళు దుడ్డు కట్టుకున్న తర్వాత వాళ్ళు అప్పుడే వాళ్ళు మేము దుడ్డు కట్టినామయ్యా మా ఇంటికి దేవుడు రానే రావు అది ఏ ప్రమాదంగా జరిగిపోయి మాకు ఉద్దేశం లేదు మా దేవుడు మా ఇంటికి రావాలి అది కొంచెం ఆ రోడ్డు వాహనం పోతుందో పోదు ముందుగా పోయి ఆలయ సిబ్బంది ఆ టికెట్లు ఇచ్చిన వారు వాళ్ళ రూటు అలా ఉంది బండి పోతుందా పోదా అని దాన్ని సంప్రదించి మా హీరో గారు ఆలయ సిబ్బంది సంపూర్ణంగా సహకరించి భక్తులకు ఎవరికి తొందర లేకుండా శ్రీవారి యొక్క దర్శన భాగ్యం సంతృప్తిగా కలిగించారు. ఆ యొక్క బ్రహ్మ రథోత్సవం కూడా దిగ్విజయంగా సంతృప్తిగా కలగజేస్తారు. ఇంకోటి కొంచెం తాడు వల్ల లేని ఇంకోటి స్వామివారికి నూతన తాడు వస్తుంది ఎలాంటి తొందర జరగదు దిగ్విజయంగా స్వామి అనుగ్రహం కలిగిస్తారు. దానికి మా అన్నదమ్ములు మా వాళ్ళందరూ కూడా సంతృప్తిగా శ్రీవారి బ్రహ్మోత్సవం ఏదైనా అలంకారాలు వైభోపేతంగా చేసి స్వామివారి కళ్యాణోత్సవం అయితే స్వామివారి యొక్క నిత్యము స్వామి అయితే భక్తుడు ఆనందపడేట్టుగా మేము సాయశక్తుల స్వామివారి సేవలో మేము సదా నిత్యము ఆయన సేవలోకి ఉంటాము. అందరికీ కూడా స్వామి శుభప్రదం ప్రసాద్ గారు బ్రహ్మోత్సవాలు 15 రోజులు అది ఇది జరగని ఆనందంగా స్వామిని చూపుతారు. భగవంతుడిని భక్తులు అందరికీ కూడా అతి శీఘ్రంగా దర్శన భాగ్యం కలిగించి 10:30 లోపల యథాస్థానం వస్తే ఇంటి ముందర ప్రతి ఒక్కరూ చూసి ఆనందపడతారు. 9, 10 చీకటి ఉంటుంది ఉండలేరు కొంతమంది. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులుగా మహాద్వారం ముందు శివారిని దర్శించి స్వామివారి ఉత్సవం పూర్తయ్యేంత వరకు ప్రతి ఒక్క భక్తుడు స్వామివారి సేవలో ఉండి తరించి వాళ్ళ జన్మ సిద్ధార్థం చేసుకోవాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి కదిరి ప్రజలందరికీ కూడా స్వస్తి పరిపాలన. లాస్ట్ ఇయర్ చాలా అద్భుతంగా జరిగింది బట్ ఫర్ దిస్ 2 ఇన్సిడెంట్స్. కానీ ఈసారి ఇంకా అద్భుతంగా ప్లాన్ చేశారు. దానికి ముందస్తుగా మనము మొన్ననే ముక్కోటి ఏకాదశి చూసినాము. అన్ప్రెసిడెంటెడ్, అది చాలా అద్భుతము. 10 కాలాల పాటు మన మనసులో హృదయాల్లో గుర్తున్నట్టు ఇప్పుడు కావాల్సిన దేశానికి కావాల్సిన ఆధ్యాత్మిక వాతావరణం ఏదైతే ఉందో ఇది యాంత్రికంగా జరిగే విషయమే కాదు. ఎవ్రీ ఇండివిజువల్ ప్రతి ఒక్క వ్యక్తి మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ కావాలి. అది జరుగుతోంది. దీన్ని క్యాన్సల్ చేద్దామంటున్నాం. ఇక్కడ విమర్శ లేదు, అప్రిషియేషనే. దీన్ని ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నిర్ణయం జరిగింది కాదు, రేపేం జరగాలి కాదు, ఈ పొద్దు ఏం జరుగుతుంది ప్రతి పనిలోన అధికారులే చేయాలనే మనస్తత్వం నుంచి మనం బయటకు రావాల్సిన అవసరం. ప్రతి పనిలోన ప్రజల ప్రజాస్వామ్యం ఎంత ఎక్కువ పెరిగితే ప్రభుత్వం ఆ ప్రోగ్రామ్ కు సమగ్రత వస్తుంది. ఇప్పుడు టెంపుల్ సర్వీసెస్ అనుకుందాం, లేదంటే ఒక పండుగ అనుకుందాం, వాటర్ డిస్ట్రిబ్యూషన్, మనము ఆహారం, మనం ప్రసాదాలు పంపిణీ మనమై మనకు స్వచ్ఛందంగా చాలా కాలంగా చేస్తున్నాం. ఇంకా కొద్దిగా ఆర్గనైజ్డ్గా చేయాలంటే అధికారుల వైపు నుంచి, ఎస్పెషల్లీ టెంపుల్ వైపు నుంచి వాళ్ళ మీటింగ్ పెట్టుకొని ఏ పాయింట్స్ లో ఎంత మేరకు ఎంత శుద్ధంగా శుభ్రతతో కూడి ఈ ఆహార పంపిణీ భక్తులకు అనుకూలంగా ఉండేటట్టు చేస్తే బాగుంటుంది. దీంట్లో అఫీషియల్ కోఆర్డినేషన్ విత్ ది కంట్రిబ్యూటర్స్
అది చాలా అవసరమైంది. ఎందుకంటే వాళ్ళకు ప్యాట్ అంది బ్యాంక్, వాళ్ళని మనం బాబు మీరు మంచి పని చేస్తుంటారనే గుర్తింపు యాక్చువల్గా ప్రెస్ నుంచి లభించదు. ఎందుకంటే ప్రెస్ వాళ్ళ నుంచి ఏం లాభించదు. ప్రెస్ ఈజ్ ఆల్వేస్ అసోసియేట్ ప్రాఫిట్ అండ్ ప్రెస్, కాబట్టి మనం వాళ్ళనే తప్పుపడలేదు. కాబట్టి ప్రజాప్రతినిధుల వైపు నుంచి కానీ ప్రభుత్వం అధికారులు ప్రభుత్వం వైపు నుంచి కానీ దిస్ ఇస్ నాట్ వాట్ వి ఎక్స్పెక్ట్. వాళ్ళని మనలో కలుపుకొని దీన్ని మరింత సమగ్రంగా, మరింత సమర్థవంతంగా, మరింత ఉపయోగకరంగా రెసిప్రొకేటివ్, వాళ్ళు మన కోసం ఉన్నారు, మనం వాళ్ళ కోసం ఉన్నాం, మన ఇంప్రెషన్ క్రియేట్ చేసిన సందర్భం అయితే అసలు లెట్ us get rid of this. ఏదైతే గత చాలా కాలంగా సాగుతుందో దీన్ని పక్కన పెట్టేసి అధికారులు పని చేయకుండా పోని, లేదంటే వాళ్ళకి ఉత్సాహం ఉండకుండా పోని, ప్రజల పార్టిసిపేషన్ తో ఏ పండగైనా చాలా బలవంతంగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది, 10 కాలాల పాటు గుర్తయ్యేటట్టు ఉంటుంది. దానికి మనకు నిదర్శనం ఎమ్మెల్యే గానే. బట్ ఫర్ హిమ్ చాలా విషయాలు జరుగుతున్నాయి. అదేవిధంగా చాలా మంది చాలా ఉత్సాహంగా ఈ పండుగల్లో పాల్గొనే వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ దానికి కూడా అందుకుంటున్నారు. కాబట్టి ఏదైనా కానీ ఈ వాతావరణంలో ఈ ప్రభుత్వం నుంచి మాకు రికగ్నిషన్ లేదనే అసంతృప్తి మనల్ని వేధిస్తున్న సమస్య అనిపిస్తుంది. పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ పెడతాను, ఆలయంలో దర్శనం పెడతాను, వాళ్ళను ఎట్లా ఉంటుంది. రెండోది, ఈ చక్రాల దగ్గర పనిచేసే వ్యక్తుల్ని లాస్ట్ ఇయర్ మీ అందరి సూచన మేరకు అందరి దగ్గరికి పోయి పలకరించి వాళ్ళని సత్కరించి వాళ్ళ హృదయాలను ఆకట్టుకుని వాళ్ళ పార్టిసిపేషన్ చేసినాం. కానీ అనుకున్నంత ఎక్కువ జరగలేదు. కానీ దానికి కూడా మనం కొంత జాగ్రత్త అవసరం ఎక్కువ. మేము 300 పైన కార్యకర్తలు ఐడెంటిఫై చేస్తే వచ్చిన వాళ్ళ సంఖ్య తగ్గింది. నేను లాస్ట్ 3-4 years నుంచి ప్రైవేట్ మీటింగ్స్ లో కానీ పబ్లిక్ మీటింగ్ లో కానీ మిమ్మల్ని పదే రిక్వెస్ట్ చేస్తున్న అధికారులని, యువర్ నాట్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ టు ద కోర్ ఇష్యూస్. మీరు ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటా ఉండడమే కానీ కేర్ అనే కార్యక్రమం కదిరికి సంబంధించిందని పెట్టుకోండి. డోంట్ ట్రై టు హ్యావ్ ది అప్లాస్ ఆల్వేస్ ఫ్రమ్ యువర్ హెయిర్. అది కొంత పక్కన పెట్టి హ్యావ్ ఇన్వాల్వ్మెంట్, పర్సనల్, హోల్ హార్టెడ్. అప్పుడు మీరు ఆ కెరియర్ ఐడెంటిఫై చేస్తారు. లాస్ట్ ఇయర్ తెగిపోయిన తర్వాత హౌ మెనీ పీపుల్ రియల్లీ అప్రోచ్ దిస్? ఎంతమంది మనకు వాళ్ళని సంప్రదించారు, వాళ్ళ హృదయాలు ఆకట్టుకున్నాం, వాళ్ళ తల్లిదండ్రులు ఇంకోరు ఎవరైనా భయాలు. అది మళ్ళీ వర్క్ చేసే టైం పడుతుంది రండి. ఎట్లా మనం రోడ్ వైండింగ్ చేయాలి. ఇప్పుడు టెంపరీగా మనకి ఏదన్నా ఆల్టర్నేట్ ఉంది. మీతో మాట్లాడతానండి, మీతో మాట్లాడతాను. ఇప్పుడు మీరు ఆ రోజు అన్ని కేబులింగ్ అంతా చెక్ చేసుకోండి. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. మన ఎమ్మెల్యే గారికి మరియు ప్రధాన అర్చకులకు, డిఎస్పీ గారికి మరియు పార్సారణ గారికి, ఆడియో గారికి, ఇక్కడికి వచ్చిన ప్రముఖులకు, అధికారులకు, మొత్తం అందరికీ, పాత్రికేయులకు నా నమస్కారం. ప్రతి సంవత్సరము ఉదయం 6 గంటలకి మన తిరువీధుల్లో పవర్ తీసేసి మరి పేరు యథాస్థితానికి వచ్చిన వరకు చేస్తున్నాం. ఈసారి కూడా అలాగే చేస్తాం, ఇలాంటి ఇబ్బంది లేకుండా. అందరూ మిస్కాన్సెప్షన్ ఏముందంటే ఈ తిరునాళ్ళ మీటింగ్ అంటేనే తేరు రథోత్సవాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు అధికారులు. అది కాదు, 15 రోజులు చూసుకోవాలి మనం. మీరు అందరూ కూడా ఎవరికి వాళ్ళు రథోత్సవం మాట్లాడితే చాలనేసి మాట్లాడేసి పెడతారు. దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. ఈసారి 15 రోజులు కూడా ఉత్సవాలే. 15 రోజులు కూడా మీ శాఖల వారు పకడ్బందీగా పనిచేయాలి. ఈసారి మీరు ఒకరోజు ఆలోచన పెట్టుకోద్దండి. మిగతా 14 రోజులు కూడా ఎలాంటి పవర్ కట్ లేకుండా మెయింటైన్ చేస్తాం సార్. ఈసారి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది సార్. సరే, అది కూడా మీ పట్టుదలతో, మా అధికారుల ప్రోత్సాహంతో, ప్రజల సహకారంతో చేస్తున్నాము. ఎప్పుడు మనకు వినాయక చవితి కానీ రథోత్సవం కానీ పవర్ తీసేస్తే మన తిరువిధులతో పాటు నల్లగుట్ట, ఇక్కడ మారుతి నగర్ వైపు మన పూల బజారు ఇవన్నీ కూడా పవర్ కట్ ఉండేవి. ఈసారి తిరువిధులు తప్ప మిగతా వాటి కూడా అన్ని ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం సార్. అది కూడా మీ సహకారంతోనే. అది ఈసారి ఖచ్చితంగా ఇస్తాం సార్. ఈసారి పోకరిస్తామంటే అది సార్ మేము ప్లాన్ చేసాము. పోల్స్ అన్ని ఎరెక్ట్ చేస్తాం సార్. లైట్ లాగాల్సింది ఇక 4-5 రోజులు చేసేసి మేము తినాలి స్టార్ట్ అయ్యే లోపల ఆ రోజు పవర్ కట్ లేకుండా చేసేస్తాం. ఒకవేళ ఏదైనా ఆపల్సి వస్తే ఏ రోజు మాత్రం ఉదయం 6 గంటల నుండి మళ్ళీ యథాస్థానానికి వచ్చేట్టుగా చేస్తున్నాం. గత 2 years బ్యాక్ మనకు ఒకసారి
చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మన రతం దౌర్పల్లి పోలేరిగి ఆ రోజు నరసింహస్వామి కృపతో ఆ రోజు కూడా ఎవరు ఆలోచన చేయకపోయినా కానీ ఆ స్వామి దయతో మేము చేయగలిగాం. ఈసారి కూడా మేము దానికి స్పేర్గా ఒక 2 ఫోన్లు, ఒక ట్రాక్టర్ అన్ని కూడా మన విషయంలో పెట్టుకొని రెడీగా ఉంటాం సార్. మిగతా రోజులు అంటే కాదు కదా, 14 రోజులు కాదు కదా సార్, ముఖ్యంగా తేరు రోజే కాబట్టి తేరు రోజు మాట్లాడాము. 14 రోజులు కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం సార్. ఈసారి మాత్రం ఈ 3 ప్రాంతాల్లో కూడా మీ ఆధ్వర్యంలో పవర్ కట్ లేకుండా ఇస్తున్నాం సార్. ఇది మా ప్రత్యేకత. థ్యాంక్ యూ సార్. ఈ ఉత్సవాల సందర్భంగా మధ్యాహ్నం సంబంధించి రథోత్సవం రోజు అన్ని షాపులు ఆ 15 రోజులు ఇబ్బందులు ఎప్పుడు చూస్తాం సార్. ఆ రోజు మాత్రం క్లోజ్ చేస్తాం. 15 రోజులు మారిస్తే నన్నే కొడతారు వాళ్ళు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ప్రధాన అతిథులు మరియు పూర్వ ప్రముఖులు చేసిన పత్రికా విలేకరులందరికీ అటవీ శాఖ తరఫున నమస్కారములు. మొన్న కందికుంట ప్రసాద్ మన ఎమ్మెల్యే గారు తన బ్రాండ్ చూపించారనమాట. ఎందుకంటే ఫస్ట్ యోగేమన కథాప యోగేమన ప్రమాణం జరిగింది. మళ్ళీ తర్వాత మా అటవీ శాఖ తరఫున ఎప్పుడు చేస్తుండేది మరికొండ దగ్గర, కానీ ఎప్పుడు కలిగి రీతిలో బ్రహ్మాండంగా అన్న చేశారు. ఎందుకంటే మేము పచ్చంతి వారసులు చూసామన్నమాట. మేము ఎప్పుడూ అంత ఇదిగా చాలా మంది మా పైనుంచి మాకు ఫోన్లు కూడా వచ్చాయన్నమాట. చాలా గ్రాండ్గా నేను ఏమంటున్నాను, చాలా మంది అటవీ శాఖ తరఫున ఇంత గ్రాండ్గా చేస్తున్నారా అని ఆశ్చర్యకి వచ్చారు. ఏ విషయాలు చెప్పండి, మా అన్నగారు ప్రత్యేకమైన స్పెషల్ తీసుకొని చేశారు. అన్న చాలా అంగరంగ చేసిన ఈ కార్యక్రమానికి మా అటవీ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే ఇప్పుడు ప్రతి సంవత్సరము సిద్ధమవుతులకు ఇస్తున్నాం సార్ పేరుకు. కానీ ఇప్పుడు చాలా మటుకు ఆర్ఎండి వాళ్ళు రోడ్డు వైండింగ్ కానీ కొత్త రోడ్డు వేయడం కానీ చాలా మటుకు జరిగిపోతున్నాయి. ఎందుకంటే పార్కులు కూడా కొన్ని ఏరియాలలో ఎవ్రీ ఇయర్ అక్కడే పెడుతున్నారు. చాలా మటుకు అంతరించిపోతున్నాయి. మా చిన్న రిక్వెస్ట్ అటవీ తరఫున మా ఎమ్మెల్యే గారికి, మా దేవాదాయ శాఖ వారికి ఏమంటే, మన ఎండోమెంట్ భూములు ఉన్నాయి, మన నరసింహస్వామి భూములు. అక్కడ ఒక చింతవనము చెట్లు తాకితే చాలా ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఎందుకంటే ముందుకు ఏమన్నా మీరు ఎంత సాయంతో ఏమన్నా మిషన్ పెట్టి ఏమన్నా లాగేటట్టుంటే మాకే అర్థం ఉంది. కానీ రాను ముందుకు చాలా ఇబ్బంది పడతాయి సార్. చాలా మటుకు చెట్లు అంతరించిపోతున్నాయి. దయచేసి దీని మీద ఒక స్పెషల్గా మీరు ఆలోచన చేసి చెట్లు చింతవనం ఒకటి తాకవలసిందిగా అటవీ శాఖ తరఫున అపేక్షించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. ఈసారి కంటే ఈసారి ఇంకా బాగా చేస్తామని చెప్పాలి, ఇంకా జనాలు మెరుచుకోవాలి. కాకుండా ఇతర డిపోల నుంచి 35 బస్సులు తీసుకురావడం జరిగింది. అయితే ప్రభుత్వం గత ఆగస్టు 15వ తారీఖున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి శ్రీశక్తి పథకం తర్వాత పరిస్థితులు బాగా మారిపోయినాయి. గత సంవత్సరం 10 బస్సులు నడిపినటువంటి తిమ్మమ్మని వారి జాతరకు ఈసారి 30 బస్సులు నడపాల్సి వచ్చింది. ఈ రకంగా చూసుకున్నట్లయితే దాదాపు 70 బస్సులు ఎక్స్ట్రా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆర్టీసీ తరఫున మేము భావిస్తున్నాం. ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి అవసరానికి ఎన్ని అవసరమైతే అంటే 70కి మించి వాటిని కూడా సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రారంభం నుండే ముఖ్యమైన దినాల్లో ఎక్కువ బస్సులు నడపడానికి ప్రయత్నం చేస్తూనే 9-10 ముఖ్యమైన దినాలు ఈసారి 15 దినాలు ముఖ్యమైన దినాలు అవుతాయి. సరే సార్, ఓకే సార్. 9-10వ తారీఖు కాకుండా మరి సార్ అన్ని ముఖ్యమైన దినాలే అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రారంభం నుండి 50 నుండి 70 బస్సులు ప్లాన్ చేసుకుని బ్రహ్మోత్సవాలు అయిపోయేంత వరకు కూడా ఆర్టీసీ నుండి ఎటువంటి లోటు రాకుండా, కొరత రాకుండా, ఇబ్బంది రాకుండా, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఖచ్చితంగా చూస్తామని సంస్థ తరఫున హామీ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు మీరు ఇచ్చిన ఎస్ఓపిలో ఏదైతే మనకి ఇప్పుడు అనుకున్నాం అందులో కొన్ని ముఖ్యమైన పదం వాడారు కాబట్టి తల్లండి బయట మీరు తీసినట్టు లెక్క. ఓకేనండి. ఈరోజు మన కదిరి లక్ష్మీనరసింహ స్వామి యొక్క
బ్రహ్మోత్సవాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈ యొక్క సమన్వయ కమిటీకి చేసిన మన శాసనసభ్యులైన కందిమతి వెంకటప్రసాద్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు మరియు ఆహ్వాన పలుకుతూ నమస్కారం తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి చేసిన వివిధ డిపార్ట్మెంట్ ఎవరైతే వివిధ శాఖల యొక్క అధిపతులు వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే వారికి, పత్రికా మీడియా వాళ్ళకి, అలాగే స్వచ్ఛంద సంస్థలకి, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా వచ్చిన మన మీడియా సభ్యులతో పాటు మన యొక్క గురువులు అంటే ఈ యొక్క నిర్వహణ చేయవలసిన గురువులు కూడా వచ్చిన వాళ్ళకి కూడా మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన మాజీ శాసనసభ్యులైన పార్థసారథి గారికి కూడా ఈ తరఫు నుండి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు మరియు ఆహ్వాన పలుకు నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటో తెలిసిందే. గత సంవత్సరం ఇదే రోజుల్లో అంటే ఒక 1 month ముందుకు వచ్చాం మనం. గతంలో మార్చిలో జరిపింది, ఈసారి ఫిబ్రవరిలో జరుగుతున్నాం. అంతేకాక ఈసారి మరి ఈ మధ్య కాలంలో మన గదిలో జరుగుతున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, రకరకాలైన ప్రజా ప్రయోజనం సంబంధించిన వివిధ రకమైన భక్తి మరియు ఆధ్యాత్మిక అంశాలపైన ఎన్నో విధాలుగా ముందుకు వెళ్తున్న మన కదిరి యొక్క నియోజకవర్గం ప్రతి ఒక్క మండలంలో కూడా ఏదో ఒక రకమైన భక్తి సంబంధించిన అంశం పైన ప్రతిసారి కూడా మన శాసనసభ్యులు గారు కందిమతి వెంకటప్రసాద్ గారు తన యొక్క మార్పుతో ముందుకెళ్తున్నాం. ఇది ఐకాన్ స్టేజ్ లోకి ఇప్పుడు వెళ్తుంది. ఆ ఉద్దేశించి ఈసారి కూడా బ్రహ్మోత్సవాలు మరింత విజయవంతం చేస్తూ మీ అందరి యొక్క దీవెనలతోటి, ఆశీస్సులతోటి, అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేయబోతున్న వివిధ రాష్ట్ర ప్రజలకి మరియు మన రాష్ట్రం నుండి కాకుండా వివిధ ప్రాంతాల్లో వస్తున్న అందరి భక్తులకు, ఒక పిలిగ్రిమ్స్ అందరికీ కూడా మంచి వసతి సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ద్వారా ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి స్టెప్ డిపార్ట్మెంట్ యొక్క విధుల నిర్వహణ గురించి చర్చించవలసిగా కోరుతున్నాను. నమస్తే. మన ఎమ్మెల్యే ప్రసాద్ సార్ గారికి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి సార్ గారికి, ఆర్డీఓ గారికి, డిఎల్డిఓ సార్ గారికి, ఇతర పుర ప్రముఖులకు, ఆలయ ప్రధాన అర్చకులకు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. గత కొద్ది రోజులుగా మీకంతా తెలుసు, కదిరి ప్రాంతంలో ఒక భక్తి భావము, ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తుంది. దానికి ప్రధాన కారణం మన ఎమ్మెల్యే గారు. వైకుంఠ ఏకాదశి మొదలుకొని వేమన జయంతి ఉత్సవాలు కానీ, తిమ్మమ్మ మరివాణం శివరాత్రి ఉత్సవాలు కానీ, రాబోయే బ్రహ్మోత్సవాలు అంతకంటే ఇంకా బాగా నిర్వహించి మన కదిరికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు. దానికి తోడు మేమంతా కూడా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా మా సహాయ సహకారం అందిస్తాం. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ గమనిస్తే కొన్ని ఇబ్బందులకు గురైనా మీకు అందరికీ తెలుసు. పేరు యథాస్థానానికి చేరిన తర్వాత నిచ్చెన విరిగిపోయింది. స్వాములందరికీ కూడా తెలుసు. ఏదో ఆ రోజు నిజంగా అప్పుడే అదే సందర్భంలోనే వైకుంఠ ఏకాదశి తిరుపతిలో చాలా మంది ఈ తొక్కిసలాట్లో ఇది కావడం జరిగింది. ఆటోమేటిక్గా మేము భయపడిపోయినాం. వాస్తవంగా ఆ దేవుడు నరసింహస్వామి ఆ రోజు కాపాడి ఒక ఆంజనేయుడు చూపించి ఏదో చేయడం జరిగింది. అది ఎట్లా అనేది కొంచెం మీరు ఆలోచించాలి. ఈవో గారు సంబంధిత తర్వాత యథాస్థానానికి రావడానికి తేరు బయలుదేరినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 1 గంట అంటే మా ఎక్కువ అని స్థానికులందరూ చెప్పుకుంటుంటారు. కానీ 3 దాటిపోయింది సార్. అది కూడా కొంచెం గమనించాలి. తర్వాత తాళ్ళు దిగిపోయినాయి, చక్రాలు అక్కడక్కడ ప్యాచ్లు ఊడిపోయినాయి అని భక్తులంతా కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఈసారి ఉత్సవాల్లో వాటిని అన్ని కూడా మనం సరి చేసుకొని పోతే, ఎందుకంటే 1 గంటకి చేరితే ఎక్కువ మంది భక్తులు దర్శించుకోవచ్చు భగవంతుని పైకి ఎక్కి దేవుడు. అదే 3కు 4కు పోయినా 12కు తీసేస్తారు, ఉంచుతారు దేవుడు. చాలా మంది భక్తులు నిరాశతో వెనుదిరిగిపోతారు. అందువల్ల దాదాపు సాధ్యమైన వరకు సకాలంలో అన్ని పనులు పూర్తయ్యేట్టుగా చేసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా ఈసారి మేము కూడా ప్రత్యేక చొరవ చూసుకుని భక్తులకు క్యూ లైన్లు కానీ, నెక్స్ట్ దొంగతనాలు జరగకుండా కానీ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కానీ ఒక పగడ్బందీ ప్లాన్తో ఉన్నాం. దానివల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా కూడా ఈ బ్రహ్మోత్సవం దిగ్విజయంగా చేస్తామని చెప్పేసి మీకందరికి తెలుపుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు. నమస్తే. ఇంద్రియావద
నాగేంద్ర నీకు పైన చైర్ వేసి లాస్ట్ కూర్చోబెట్టు. కళ్యాణంగా ఉంది. సంతోషాలు అనుగ్రహిస్తూ స్వామివారి ఆశీర్వాదంతో శ్రీవారి బ్రహ్మోత్సవం యొక్క మీటింగ్ ఇవాళ జరుగుతున్నది. అందరూ సహకరించి ఈ యొక్క బిల్డింగ్ నేర్పుతో కావాల్సిందిగా విజయముగా కోరుతున్నాము. శ్రీవత్సమారమణ గోవిందో గోవిందో. తదుపరి ప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా మరి కోరుచున్నాం. మీడియా పత్రికా విలేకరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా దేవాదాయ శాఖ అధికారుల వారు సమన్వయ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఆడియో గారిని కూడా సాధారణంగా వేదికను అలంకరించవలసిందిగా వారిని కూడా హృదయపూర్వకంగా కోరుచున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి చేసిన పత్రికా విలేకరులకు మీడియా వారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. శ్రీమతి 2026 సంవత్సరం బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా ప్రధాన అర్చకులు దేవస్థాన ప్రధాన అర్చకుల వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలనే సంకల్పంతో అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులచే ఈ రాబోయే కళ్యాణోత్సవం మరియు రథోత్సవంలో అందరి డిపార్ట్మెంట్ వారికి నేను ఒకటే కోరుతున్నానండి. మనకు ఎమ్మెల్యే గారు చెప్పారనో లేదు మనం ఏదో ఉద్యోగంలో ఉన్నాం మనం ఏదో చేయాలనో కాకుండా ఒక త్రికరణ శుద్ధితో మనం స్వచ్ఛమైన మనస్ఫూర్తిగా మనం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని, అంటే దానికి ఇదేంటంటే ఇప్పుడు ఒక భక్తులు బయట ప్రాంతాల నుంచి ఇంటి దగ్గర నేను ఈ యొక్క కళ్యాణోత్సవానికి వెళ్ళాలి, రథోత్సవానికి వెళ్తున్నాను అని ఒక అనుకున్నప్పటి నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు ఇక్కడ తిరుక్కొని వెళ్తే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా టచ్ చేసుకొని వెళ్తారు. అంటే ప్రతి శాఖ వారి సహాయ సహకారాలు కూడా ఆ భక్తాదులకు అవసరం అవుతాయి. పోలీస్ వారు కావచ్చు, కరెంట్ శాఖ వారు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, అర్చకులు ప్రధాన అర్చకుల వారి సేవలు కూడా వారికి అవసరం. ఇలా ప్రతి శాఖ వారికి కూడా అవసరం కూడా వాళ్ళకి ఉంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా మనము వచ్చినటువంటి భక్తాదులు తిరిగి మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి చేరేంత వరకు వారి యొక్క యోగక్షేమాలు మావి అనేటువంటి త్రికరణ శుద్ధితో మనం కనుక పని చేయగలిగితే రాబోయే కాలంలో, ఇప్పుడైతే ఏమనుకుంటాము ఎవరో ఒక తోడు ఉంటే తప్ప మనం రథోత్సవానికి వెళ్ళలేము అనేటువంటి భావన ఉంటుంది కొంతమందికి. రాబోయే మనం ఈ రకంగా కనుక పని చేయగలిగితే రాబోయే కాలంలో నాకు ఎవరు తోడు లేకపోయినా పర్వాలేదు, నేను కదిలికి వెళ్తే లక్షలాది మంది ఉన్నా కూడా వాళ్ళలో నుంచి నేను స్వామివారి దర్శనం చేసుకొని నేను తిరిగి క్షేమంగా ఇంటికి చేరగలుగుతాను అనేటువంటి భరోసా మనము ఆల్ డిపార్ట్మెంట్స్ మరియు కదిరి పుర ప్రజలుగా మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తే రాబోయే కాలంలో మన కదిరి ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మన పక్క రాష్ట్రాల నుంచి కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతుంటూ నమస్తే అండి. కార్యశాలకు చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలండి. నా పేరు షేక్ సమీవుల్లా. మన కదిరి నియోజకవర్గంలో ఏ ఉత్సవం జరిగినా, ఏ పండుగ జరిగినా అది పక్కా సజావుగా జరగాలని, వచ్చేటువంటి మన కదిరి ప్రాంతానికి వచ్చేటువంటి భక్తాదులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉంటాం. అందులో మేము కూడా భాగస్వాములై
వచ్చేటువంటి బయట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విజయంగా జరగడం తలపెట్టి ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రసాదన్న గారికి స్వాగతం, అలాగే డిఎస్పీ గారికి, వార్తాన్న గారికి, ప్రధాన అర్చకులకు భైరవ ప్రసాద్ గారికి, ఈవో గారికి, చేసిన పుర ప్రముఖులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను దాదాపు 21 బ్రహ్మోత్సవాలు ఈ విధులకి కౌన్సిలర్గా ఉన్నాను. ఈ బ్రహ్మోత్సవంలో పూర్తి స్థాయిలో నాకు అనుభవం ఉంది. 10 సంవత్సరాల కిందట బ్రహ్మోత్సవాలకు ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు అసలు సంబంధం లేని పరిస్థితులు ఉన్నాయి. గతంలో బ్రహ్మోత్సవాల టైంలో కేవలం కళ్యాణోత్సవానికి లేదంటే తొలిగరడు సేవకి బ్రహ్మోత్సవానికే దాదాపు 1000 మంది భక్తులు వచ్చేవాళ్ళు. కానీ ప్రసాదన్న తలపెట్టిన కొన్ని కార్యక్రమాలతో ప్రతి శనివారం ఆదివారం బ్రహ్మోత్సవం కనిపిస్తుంది కదిరి పట్టణము. మనము ముక్కోటి ఏకాదశి, యోగి వేమన జయంతి ఉత్సవాలు, తిమ్మమ్మ ఉత్సవాలు చూసిన తర్వాత ఈ బ్రహ్మోత్సవాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఊహించవచ్చు. గతం కంటే భిన్నంగా లక్షల సంఖ్యలో హాజరవుతారు భక్తులు. అదే స్థాయిలో ఈ బ్రహ్మోత్సవాలను దేశమే కాక ప్రపంచం నలుమూలలో కూడా తీసుకుపోయే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. అటువంటి తరుణంలో మనమందరూ డిపార్ట్మెంట్లు సమన్వయ లోపం లేకుండా ఎమ్మెల్యే గారికి సహకారం అందించి ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరపాలని కోరుకుంటున్నాను. అలాగే మున్సిపాలిటీ తరఫున ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతం కంటే భిన్నంగా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నృసింహస్వామి గోవిందో, భక్త ప్రహ్లాద వరద గోవిందో, హిరణ్యకశ్యప సంహారుని గోవిందో, భృగుతీర్థ వసంత వల్లభుని గోవిందో. లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవంలో పాలు పంచుకోవడానికి విచ్చేసిన సేవకులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తుంది. మనం బండల పైన చూస్తే ఒక చోట సాష్టాంగ ప్రణామం చేసినట్లుగా కొన్ని వాళ్ళ పేర్లతో కొన్ని చిత్రాలు ఉంటాయి. ఎవరైనా కానీ మనకు కావాలనుకుంటే ఎక్కడో పెద్ద పెద్దనా పైన బోర్డులు కావాలనుకునేటువంటి మనస్తత్వం రాజకీయంలో కానీ అధికారంలో కానీ ఉంటే, సేవలో వచ్చినప్పుడు భక్తుల యొక్క పాదాలు నా మీదకి వెళితే ఆ పాద ధూళి నాకు తగిలితే నాకు జన్మ తరిస్తుంది అనే మనస్తత్వం ఏదైతే ఉందో అదే హిందూ సనాతన ధర్మంలో మనం పాటిస్తూ ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ఏ దీప్యమానంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్నాం. ఇక రథోత్సవం విషయంలో, కళ్యాణోత్సవం కొంతకాలం కిందకు అంటే ప్రసాద్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా కాదు, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు మామూలు పద్ధతిలో జరిగేటువంటి దాన్ని మొత్తం మీడియాని ఆకర్షింపజేసి, అప్పట్లో దేవస్థానానికి ఉండేటువంటి నిధులు పరిమితంగా ఉండేవి కాబట్టి దాంట్లో మాత్రమే పనిచేసే వాళ్ళం జరిగేది. ఒకటైతే వాస్తవం, ఇంత గొప్ప జరిగినా అప్పుడు జరిగిన ప్రధాన అర్చకులు గారు వాళ్ళు మాత్రం శాస్త్రంలో ఒక్క ఇంచి కూడా లోపం లేకుండా మంత్రోచ్చారణతో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి బయట ఎంత ఆర్భాటం ఉన్నా లేకపోయినా కూడా బ్రహ్మాండంగా జరిగేది. వారి యొక్క ఆశీస్సులన్నీ కూడా కదిరి ప్రాంతానికే కాకుండా యావత్తు సమాజానికి వచ్చేది. కానీ దాన్ని ఒక పద్ధతిలో యావత్తు ప్రపంచానికి కూడా తెలియజేసే విధంగా ప్రయత్నం చేసి కళ్యాణోత్సవానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చినటువంటి ఘనత ప్రసాద్ గారికి దక్కుతుందని చెప్పడంలో నేను ఏమాత్రం కూడా సంతోషిస్తున్నాను. అంతేకాకుండా ఈ మధ్యనే జరిగినటువంటి ఉత్సవాల గురించి కూడా చెప్పారు. వేముల జయంతి ఉత్సవం కానివ్వండి, తిమ్మమ్మరిమాన ఉత్సవం కానివ్వండి. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఎంత గొప్పగా ఉన్నా ప్రపంచంలో దాని యొక్క ప్రచారం జరగనప్పుడు మనకు వచ్చేటువంటి లాభం తగ్గుతుంది మన ప్రాంతానికి. దేవుడికి నువ్వు వచ్చినా రాకపోయినా ఆయన యొక్క యోగ నిధిలో బ్రహ్మాండంగా ఉంటాడు, ఆయనకే నష్టం లే, ప్రపంచాన్నే సృష్టించేటువంటి వ్యక్తి. కానీ ఆ వ్యక్తిని దర్శనాన్ని మనం ఎంత కల్పించగలిగితే
అంత మన యొక్క ప్రాంతానికి అంత గొప్పతనం, మన ప్రాంతానికి అంతా కూడా అంత అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ మధ్యనే వాళ్ళు సంబంధం లేకపోయినా కూడా ఈ మధ్య జరిగేటువంటి యొక్క మార్పుల గురించి నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. కేవలం ఏదో ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఇదే ఎట్లో అట్లా గడిచిపోతుందిలే అని కాకుండా నిరంతరం దానికోసం పనిచేయడం, తప్పించడం, ఈ ప్రాంతానికి ఎక్కువ నిధులు తీసుకురావడానికి ఈ 2-3 సంవత్సరాలు మనం చూసాం. గణపతి ఉత్సవంలో ఎప్పుడు కూడా కరెంటు పోయేది, ఈసారి కరెంట్ ఎప్పుడో తీసేయలేదు. ఇప్పుడు వారి యొక్క ఆలోచన రథోత్సవంలో కూడా అది జరగకూడదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది పని చేసేటువంటి యొక్క ఎమ్మెల్యేల యొక్క లక్షణంగా ఉంటుంది. ఆ లక్షణాన్ని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. ఎవరు దాన్ని డిమాండ్ చేయలేము, కానీ డిమాండ్ చేయకపోయినా కూడా ఏమి తప్పులో తెలుసుకుని చేసేటువంటి వాడు నిజమైన నాయకుడుగా ఉంటాడు. అటువంటి నాయకుడుగా మనమందరము కూడా ఎదగాల్సినటువంటి అవసరం. ఇక మనకు సంబంధించి ఈ విషయంలో వస్తే రథోత్సవానికి మోకులు వేసేవాళ్ళు, తెట్లు వేసేవాళ్ళు, వెనకాల పెద్ద పెద్ద ముద్దులు వేసేవాళ్ళు, వాళ్ళు నిజంగా వారికి ఒకసారి ఏదైనా బాల్ బేరింగ్స్ తో వేస్తాం సులభంగా రథాన్ని లాగుతారంటే అలా కాదండి. మాకు స్వామి ఇచ్చేటువంటి శ్రమ మేము కష్టపడి ఆ నరసింహ స్వామిని తిరువీధుల్లో తీసుకుని వెళుతున్నాం కాబట్టి ఈ యొక్క రథోత్సవానికి కంచి, తిరుపతి, కాశీలో ఉన్న జగన్నాథ యొక్క పూరి జగన్నాథ్ లో ఉన్న రథోత్సవానికి ఎంత ఉత్సాహం ఉందో అంత ఉత్సాహం కదిర్లో ఉంది. కాబట్టి ఇలాగే కావాలని కోరుకునేటువంటి ఆ గుటాగోళ్ళ, గజ్జలరెడ్డిపల్లి, సైదాపురం, మూర్తిపల్లి, నాగిరెడ్డిపల్లి, వేలిపల్లి గ్రామస్తులందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నారు. వారి యొక్క పాత్ర ఎంతో ఉంటుంది. అంటే వారికి మనం సహకరించడంలో కూడా డిపార్ట్మెంట్ అనేటువంటి వాళ్ళందరూ చాలా బాగా చేస్తున్నారు. ఏదో దాని గురించి మాట్లాడలేదు కానీ ఎందుకంటే ఒకసారి అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్లు ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈసారి డిఎస్పీ గారు కానివ్వండి, సిఐ గారు కానివ్వండి, మిగతా యంత్రాంగం అంతా కూడా బాగానే ఉంది. మున్సిపాలిటీ విషయంలో గతంలో చేసేటటువంటి ప్రయోగం దయచేసి అది గుర్తుంచుకోవాలమ్మా. లాస్ట్ టైం మనం ఎప్పుడు కూడా రథోత్సవం అయిపోతుంది, అనేక మంది అన్న ప్రసాదాలు వితరణ చేస్తారు. వాళ్ళు అక్కడ తినేస్తారు, అక్కడ ఆ ప్రయాణికి ఏమీ లేకుండా రోడ్లలోనే వేసేస్తారు. రథోత్సవం అయిన తర్వాత సాయంకాలం 1 రోజు వరకు ఆ చెత్త అలా ఉండేది. గతంలో లాస్ట్ ఇయర్ దాదాపుగా 40 మందిని డిప్యూట్ చేసి రథం వెనక్కి వెళుతూనే వెంటనే వెనకాల నుంచి అవన్నీ తీసి ట్రాక్టర్లు అంతా తీసేసి అది చాలా గొప్ప పని. దాన్ని ఖచ్చితంగా ఇంకొంచెం పెంచాలి అని కూడా నేను అడుగుతున్నాను. ఎందుకంటే రథం యథాస్థితి స్థానం చేరిన తర్వాత చేశారు. ఈసారి వాళ్ళు రథం వెనకాలనే రథం అట్లా ముందుకు వెళ్ళిపోతానే అక్కడ పడిండేటువంటి చెత్తనందరినీ కూడా క్లీన్ చేసే విధంగా చేయడం ద్వారా అందరికీ ఎందుకంటే ఆ యొక్క గల్లీలోనే కాడంతో తొక్కుతూ భక్తులు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇక పోలీస్ వారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రతిసారి మనం అనుకుంటున్నాం తిరువీధుల్లో మనం ఎంత చెప్పినా కూడా 2-వే ఉన్నంత వరకు అనేక రకాలైన ఇబ్బందులు ఉండే ఉంటాయి. మీరు 1-వే చేస్తే కొంతమంది మాకు ఇబ్బంది కావచ్చు, మేము ఆ బజార్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కావచ్చు, కానీ మొత్తం అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి దయచేసి వీలైతే నేను ఏమంటానంటే రేపటి నుంచేనే ఈ తిరువీధులు మొత్తం అంతా కూడా 1-వే చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రసాద్ గారికి కూడా నేను ప్రత్యేకించి స్టాఫ్ ఉన్నా లేకపోయినా అదనపు స్టాఫ్ ని దేవస్థానం నుంచి తీసుకున్నా పర్వాలేదు, లేదా ఇంకా ఎవరైనా సరే ప్రైవేట్ ఓనర్స్ అయినా ఇస్తాం, కానీ అలా చేయడం ద్వారా ఎవరికి ఇబ్బంది ఉండదు అనేటువంటిది కూడా చూసుకోవాలి. ఇక మనకు ఉండేటువంటి యొక్క అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ ప్రసాద్ గారు ప్రశస్తి స్కీమ్ కింద కేవలం ఒక కదిరే కాదు, కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక క్షేత్రాలను ఒక పెద్ద టూరిజం స్పాట్ గా చేయాలని, అనేక మంది భక్తుల్ని ఇక్కడ ఆకర్షించాలని, వచ్చిందేటువంటి భక్తులకి సరైన వసతి కల్పించాలని, దానికి టూరిజం ద్వారా ఎవరెవరు ప్రైవేట్ పెట్టుబడులు వస్తే వాళ్ళందరినీ ప్రోత్సహించాలని ఇప్పటికే దాదాపు నాకు తెలిసినంత వరకు నేను 6 సమావేశాల్లో పాల్గొన్నాను. దాదాపు 1.5 కోటి రూపాయల ఖర్చుతో మొత్తం అంతా దాని యొక్క ప్రణాళికలు తయారు చేయడానికి అంత ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం, అది కూడా ఆయన కేవలం మన డిపార్ట్మెంట్ నుంచి కాకుండా తనకు ఉండేటువంటి యొక్క పరిచయాలతోనే చేస్తున్నందుకు నేను వారిని అభినందిస్తున్నా. చాలా మంచిగా దాన్ని చేస్తున్నాను. అంతేకాకుండా అమృత్ స్కీమ్ కింద కానీ మరే స్కీమ్ కింద కానీ మొత్తం డెవలప్మెంట్ చేయడానికి దీనికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే వారు చేసే ప్రయత్నానికి మనం అందరం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే రోడ్డు వైడనింగ్ విషయంలో కానీ దాంట్లో కూడా చాలా అద్భుతంగా ఆలోచన చేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మనం రోడ్డు వైడనింగ్ చేయాలంటే అనేక రకాలైన ఫండ్స్ కావాలి.
కానీ దురదృష్టవశాత్తు దానికి రాయబడినటువంటి ఫండ్స్ చాలా ఇబ్బంది అవుతాయి. వారు అద్భుతంగా బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఒక మంచి లేఅవుట్ గా తయారు చేసి ఇక్కడ ఎవరెవరైతే నష్టపోతారో దానికి రెండింతల భూమిని అక్కడ ఇవ్వడం ద్వారా అందరి మనసుని కూడా కష్టపెట్టకుండా ఉండాలని ఆయన ఆలోచనకి నిజంగా నేను అభినందిస్తున్నా. ఈ విషయాన్ని నేను కేంద్రంలో ఉండేటువంటి నితిన్ గడ్కరీ గారికి కూడా ఒక లెటర్ రాశాను. మంచి ఆలోచన చేశారు. దాని ద్వారా ఇమీడియట్ గా పని జరుగుతుంది. మనం వెయిట్ చేయాల్సిన పని లేదు. ఎవరు అభ్యంతరం చెప్పేటువంటి అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. నేను అనేక మందిని మాట్లాడాను. అనేక మంది కూడా తప్పదు సార్, ఎప్పుడైతే రోడ్ వైడర్ అవుతుందో అప్పుడు మా ఆస్తుల విలువ కూడా పెరుగుతాయి. దాంతో పాటు మేము ఇక్కడ ఎంత నష్టపోతామో నష్టపోయే దానికి రెండింతలు అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఈ వచ్చే సంవత్సరానికంటే ఈ సంవత్సరం కాకుండా 2027 సంవత్సరం లోపల మనం ఆ పనులు పూర్తి చేసుకోవడానికి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కోసం కూడా ఇప్పటికే 2 కోట్ల రూపాయల దాకా శాంక్షన్ చేయించారు. వాటిని త్వరితగతిన ఏర్పాటు చేయడానికి మనం అందరూ ప్రయత్నం చేస్తాం. అయితే స్వామి గారు ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు 7 గంటలకి 7:30 నుంచి 8 గంటలకు వస్తుందని. వారి యొక్క ఎవరైనా సరే మనకు మన ఆస్థానం ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటే దయచేసి ఈవో గారు వాళ్ళకి ముందుగానే ఒక లిఖిత పూర్వకంగా వాళ్ళకి ఇచ్చేసి అటు ఎనీ కాస్ట్ 7 గంటలకు ప్రారంభమవుతుంది. వాళ్ళు వచ్చినా రాకపోయినా రావాల్సిందేది వాళ్ళ బాధ్యత అని చెప్పడం ద్వారా నేను 7 గంటలకు ఇక్కడ పూజ స్టార్ట్ చేసినా కూడా ½ గంట అవుతుంది. మనము 8 గంటలకు దేవస్థానం ముందు నుంచి మొదలైతే 10:30కు దేవస్థానం యథాస్థానానికి చేరితే మామూలుగా ఇప్పుడు ఏమవుతుందంటే మా ఇల్లు లేదా శివాలయం దాకా భక్తులు బాగా కనిపిస్తారు. దాని తర్వాత భక్తులు ఉండరు. మనుషులకి ఎవరికైనా కానీ 10:30 11, 12 వరకు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కడో దూరం నుంచి రావాలి. 8 గంటలకు బయలుదేరి 10:30కు మనం చేరుకోగలిగితే భక్తాదులకు ఇది చాలా కడగా ఉంటుంది. తిరుమలలో బ్రహ్మోత్సవాల చుట్టూ ఏ విధంగా జరుగుతాయో అంత దివ్యంగా ఉంటుంది. కాబట్టి పొరపాటున మీకు ఏదైనా వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టినా మీరు దాన్ని ఏమీ క్లియర్ చేయకుండా ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ కనుక భక్తాదులకి మనం అందరం కూడా గౌరవించుకునే విషయంలో అనేక మంది మనం చెప్పారు. దాంట్లో మనకి ఏంటంటే ఇక్కడ తెలియకుండానే మనం చూస్తే ఈ మధ్య తగ్గింది. కానీ రథోత్సవాలు జరిగేటప్పుడు వేడిగా ఉంటే అనేక మంది భక్తులు విసనకరణలతో వాళ్ళకి గీర వేసేవారు. ఎందుకంటే ఒక మహా అయితే ఒక 4,000 మంది పట్టుకోవచ్చు ఆ యొక్క మోగుని. కానీ అక్కడ దాదాపు లక్షల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా విసనకరణలతో భక్తులు తీయడం ద్వారా వాళ్ళు కూడా ఆ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమంలో భాగం పంచుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ దవనం మిరియాలకి చాలా ప్రసిద్ధి. స్వామి ఉగ్రరూపంతో వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు ప్రహ్లాదుడు వారు ప్రార్థన చేసి ఆ దవనం మిరియాల పట్టు వేసినందుకు శాంత స్వరూపుడై కొండ దగ్గర వేదాద్రి అనేటువంటి కొండ దగ్గర స్తోత్రాది అనేటువంటి కొండ దగ్గర స్వామి అక్కడ శాంతమూర్తిగా విలసించాలని. అందుకే ఈ మధ్యనే ప్రసాద్ గారు దానికి కూడా సంబంధించి మొత్తం అంతా చుట్టుపక్కల ఉండేటువంటి భూములందరినీ కూడా ప్రభుత్వ భూమిని దేవస్థానానికి ఇప్పించి దాంట్లో ప్రతి స్వాతి నక్షత్రం అది కూడా స్వామి వారి చలవే. ఆ రోజు వంశీ స్వామి మేమందరము తిరువన్నామలలో చూసి అవి ఇక్కడ ఎందుకు జరగకూడదు అంటే పౌర్ణమి రోజు కాకుండా స్వాతి నక్షత్రం రోజు అది ఏర్పాటు చేయండి అని వాళ్ళు ఆదేశించిన దాని ప్రకారం స్వాతి నక్షత్రం రోజు మొట్టమొదటి రోజు అందరూ ఒక 50 మంది ఉంటే ఈ రోజు నాకు తెలిసినంత వరకు మన అంచనా ప్రకారం 8 నుంచి 9,000 మంది ఆ యొక్క గిరి ప్రదర్శన చేస్తున్నారు. ఇది మనకు అందరూ కూడా గర్వించదగ్గ విషయం. దాంట్లో ప్రసాద్ గారు చాలా పెద్ద ఎత్తున సుమారు 25 కోట్లతో నవనారసింహ క్షేత్రాలు అక్కడ రావాలని భక్తాదులందరూ కూడా ఒక్క స్వాతి నక్షత్రం రోజే కాకుండా మిగతా రోజుల్లో కూడా అక్కడ గిరి ప్రదర్శన చేసే అవకాశం కల్పించాలని పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కొంత టైం పడుతుంది. ఆ సమయంలో మనమందరము సహకరించి ముందుకు వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నరసింహస్వామి పోలీస్ వారికి చాలా సార్లు విజ్ఞప్తి చేసిన తర్వాత రథోత్సవం రథం కదిలేటప్పుడు రథంతో పాటు కదులుతూ మెయింటైన్ చేయాలి. వచ్చిండేటువంటి కొత్త వాళ్ళకి అది స్పెసిఫిక్ గా చెప్పాలి. నాకు అనుభవం అది. రథంలో కదిలేటప్పుడు నువ్వు అడ్డం నిలబడి ఉంటే వెనకలు వచ్చిండే వాళ్ళు మీ మీద పడిపోతారు. మీ మీద మొగ్గులో కూడా చక్రాలు పడవచ్చు. నేను యాక్చువల్గా అయితే మురళి అనేటువంటి ఎస్ఐ చక్రాల కింద పడినప్పుడు ఆయన బయటికి లాగి నేను ఆ రోజు రథం మీదకి ఎక్కాను. ఆ సేవను నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి మనము పోలీసు వాళ్ళకు కూడా మెయింటెనెన్స్ తో రథం వచ్చేటప్పుడు రథంతో పాటు కథంతో మెయింటైన్ చేసేటువంటి ఒక ట్రైనింగ్ లాగా వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది విజ్ఞప్తి చేస్తూ మన అందరి సహకారంతో దేవదేవుడు మన యొక్క
యొక్క ఆశీర్వాదానికి ప్రయత్నం చేస్తున్నానని ఆశీస్సులు ఇస్తున్నానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ఈసారి కంటే ఈసారి ఇంకా బాగా చేస్తామని చెప్పాలి, ఇంకా జనాలు మెరుచుకోవాలి.